జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి ఏ ఒక్క నోట ఏ ఒక్క మాట కూడా రావట్లేదు? నువ్వేమంటున్నావో నిజంగా మాకేం అర్థం కావట్లేదు. అవునా, వీళ్ళ నోటితోనే చెప్తారు, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చెప్పండి, నా ఆటోలో ₹1,00,00,000 కాజేసింది ఎవరు? మేమే అండి. మీ చేత ఎవరు చేయించారు? శ్రావణి గారే మేడం. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ? శ్రావణి గారికి ఆ రోజే ఇచ్చేసాం మేడం. చాలా అర్థమైందా? అంత అబద్ధం. నేనే వాళ్ళకి చెప్పలేదు. నాకేం వాళ్ళు ఇవ్వలేదు. అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. నేను వీళ్ళు ఇప్పుడే చూస్తున్నాను. అవునండి, మా బేబీకి ఏమీ తెలీదు. వీళ్ళెవరో మాకు తెలీదు. అస్సలు ఒప్పుకోరే. తెలియదు ఎలా ఒప్పుకుంటా అక్షరా? మీకు నిజంగానే తెలీదా? ఒట్టు. నీకు వీళ్ళు తెలియంది, మరి నీ నెంబర్ వీళ్ళకెలా తెలిసింది? మరి తెలియని వాళ్ళతోని ఎలా ఫోన్ మాట్లాడావు? ఊరికి వెళ్ళిపోమని ఎందుకు చెప్పావు? నీకింకొకటి తెలియంది ఏంటంటే శ్రావణి, మీరు 20 నిమిషాల క్రితం మాట్లాడిన కాల్ రికార్డ్స్ వీళ్ళని పట్టుకుని తెచ్చి ఈ గ్యాప్లో సంపాదించా. మరి ఇప్పుడేమంటావు? అది అక్షరా. మా డబ్బులు మాకు కావాలి, ఇవ్వు. ముందు నేను చెప్పేది వినక్షరా. నువ్వు కాదని మాత్రం ఇక నాకు చెప్పలేవు శ్రావణి. అంటే నేను కాజేయమని చెప్పలేదు, నిజం. నేను ఫైనాన్స్ చేస్తాను కదా, ఎంతకైనా వడ్డీకి తిప్పుకొని మాకు నెలకింత ఇవ్వమని ఇచ్చారంతే. ఇందాక ఎవరో తెలీదు అన్నావు, ఇప్పుడు వడ్డీకి తిప్పమని ఇచ్చారు అంటున్నావు. ఎవరికి చెప్తున్నావు నీ కట్టుకథలు? ఇది కట్టుకథ కాదు, ఇదే నిజం. సరే, అది తర్వాత తెలుస్తలే గాని ముందు ఆ ₹1,00,00,000 ఇచ్చే. ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే వదిలేస్తావా అక్షరమా? ఇస్తే ఏమో ఆ విధంగానే నేను ఆలోచించొచ్చు. ఓకే అక్షరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.